ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఏంటమ్మా, మాకు చెప్పకుండా మీరే చీరలు తీసుకుంటున్నారా? మీరెలాగూ వస్తారు కదా అని మేం చూస్తున్నాం. రండి, మీరు తీసుకోండి. అయితే ఇందులో మంచి చీరలు నేను 2 తీసుకుంటాను. పెళ్ళి నీకు కాదు, ఆర్చకి. ముందు ఆర్చని తీసుకోనివ్వు. ఆర్జ పెళ్ళైతే రామలక్ష్మి చీరలు తీసుకోకుండా ఉంటుందా ఏంటి? హా, అది కూడా కాబోయే పెళ్లి కూతురేగా. నీకు నచ్చిన చీరలు నువ్వు తీసుకోవే. వద్దులే, అమ్మ చెప్పింది నిజమే కదా. ముందు ఆ జన్న తీసుకోవాలి. రామా, కూర్చో. ఆర్చ కూర్చో. కూర్చోండి. ఈ చీర చాలా బాగుంది, చూడండి మేడం. ఇదే కొత్త డిజైను. చూడండి మేడం. ఇది చూడు. చూడు. పెద్దమ్మా, ఈ చీర చాలా బాగుంది కదా. నీకు నచ్చింది కదా, తీసుకోమ్మా. నీకు నచ్చిందో లేదో చెప్పు. ఈ చీర నీకు చాలా బాలేదు. బాలేదు బాలేదు. అదేంటమ్మా, ఇప్పుడేగా బాగుందన్నావు? నచ్చలేదంట. ఎవరికి? నాకే నచ్చలేదు అంటున్నా. ఇంతకు ముందే కదే భలే ఉందన్నా. ఒంటి మీద వేసి చూసుకుంటే అంత బాగుంది అనిపించలేదు. సరే, ఇంకొకటి చూడు. చూడండి మేడం. రామా, ఆ చీరలు ఇవ్వవా? పెద్దమ్మా, ఇది సూపర్ గా ఉంది. ఆహా, ఆద్యా, అంత బాగుందా? నాకు చాలా బాగుంది. నాకు భలే నచ్చింది తెలుసా. నచ్చుతుంది. ఎందుకు నచ్చదు? నీకు నచ్చింది కదా, రేపు కట్టుకుందు గాని తీసుకొని దాచిపెట్టుకో. అలాగే. చీర చూసుకుని తెగ మరిసిపోతుంది. దాని మొహాన ఆ నవ్వుకి ఇదే చివరి రోజు చేస్తాను చూడు. రామా, నాకొక విషయం చెప్పు. ఏ విషయం?
మా పెళ్లి కుదిరితే నీకెందుకు అంత ఆనందం అంటే సర్ప్రైజ్ అన్నావు కదా, ఆ సర్ప్రైజ్ ఏంటి? ఓహో, దాని గురించా? ఏం లేదులే. లేదు, ఏదో ఉంది. ఏంటా అని నాకు అదే ఆలోచన అయిపోయింది. చెప్పు, ఏంటది? ఆ, మ్, అదేం లేదు ఆద్య, ఊరికే జోక్ చేశా. నాతో అబద్ధం చెప్పకు. నాకు కూడా చెప్పకూడని విషయమా? ఆ, అలా ఏం లేదు. మరి చెప్పు. ఏంటి ఇప్పుడు నీకు అది తెలియాలి అంతే కదా? హ్మ్, నువ్వు మా బావ ప్రేమించుకున్నారు కదా. మీ ఇద్దరి ప్రేమని కాదనకుండా మా నాన్న ఒప్పుకొని పెళ్లి చేస్తున్నారు. అంటే ప్రేమించుకుంటే పెళ్లి చేయడానికి మా నాన్నకి ఏ అభ్యంతరం లేదు అనే కదా? అవును. అప్పుడు నేను మా కోచ్ సార్ని ప్రేమిస్తున్నాను కదా. మీ పెళ్ళయ్యాక నాన్నా, నాకు మీరు చూసిన సంబంధం ఇష్టం లేదు, నేను కోచ్ సార్ని ప్రేమిస్తున్నాను అంటే మీ ప్రేమని కాదనని నాన్న నా ప్రేమని కాదనరు కదా. అదే అదే నా ఆనందం. అసలు మీ సార్ నిన్ను ప్రేమిస్తే కదా నువ్వు పెద్దనాన్నతో చెప్పడానికి, ఆయన ఒప్పుకోవడానికి లేని ప్రేమనే ఉందని నువ్వు ఊహించుకుంటున్నావు. నేను నీతో చెప్పలేకపోతున్నాను. ఈ విషయం తెలియక ఇంత ఆనందపడుతున్నావా రామా? ఏ ముహూర్తంలో ఇంట్లో అడుగు పెట్టావో కానీ ఖచ్చితంగా నా కోసమే అడుగు పెట్టావు. ఏరి వీళ్ళిద్దరూ ఒక్కచోట కుదురుగా ఉండరు కదా. ఆద్యా, రామా, మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆద్య, నువ్వు నా పాలిట అదృష్టానివి. అందుకే నువ్వు వచ్చాక నా జీవితంలో లేనివన్నీ జరుగుతున్నాయి. బాగా చదువుకుంటున్నాను, ఆటలాడుతున్నాను, ధైర్యంగా మాట్లాడుతున్నాను, మా కోచ్ సార్ని ప్రేమించగలుగుతున్నాను. అవన్నీ నీ వల్లే కదా, నువ్వు రావటం వల్లే కదా. అందుకే నువ్వు నా అదృష్టానివి. అయ్యో రామా, మా పెళ్లి చేస్తున్నట్టుగా మీ పెళ్లి చేస్తారని ఎలా అనుకుంటున్నావు? కోచ్ సార్ నిన్ను ప్రేమించట్లేదు. ఏం చేయాలి? ఈ నిజం నీకెలా చెప్పాలి? నీకోసం నువ్వు పుట్టావనుకుంటావు కానీ నా కోసం పుట్టావు. నా ప్రేమని గెలిపించడానికే పుట్టావు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.